నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, పూజ అనే కాన్సెప్ట్ కి దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని డెఫినెట్ గా అది వక్రీకరింపబడిందా, లేకపోతే కోరికలు ఎక్కువైపోయే కలియుగం ఇంపాక్ట్ తో అనేది తెలియనటువంటి విషయం. ఇంకా పూజ చేసామంటే ఖచ్చితంగా మా కోరిక నెరవేరిపోవాల్సిందే. నెరవేరలేదు అంటే నెపం ఎవరి మీద అంటే అమాయకంగా దొరికేటటువంటి భగవంతుడి మీదే వేయటం. ఇంకా ఇంకో గొప్ప విషయం ఏంటంటే భగవంతుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు. పరీక్షిస్తున్నాడు. ఆయనకి గదే పని. గదే పనా? గదే పనేం లేదు ఆయనకి. ఈశ్వరుని నడిపేంత పని పెట్టుకుని ఈయన దగ్గరికి వచ్చి పరీక్షిస్తూ కూర్చుంటాడు. Right. కోరిక నెరవేరకపోతే వచ్చేటటువంటి అక్కసు ఉంటుంది చూసారా, దాంతో ఎన్ని రకాల మాటలైనా మాట్లాడతారు. అరే మళ్ళీ ఏ మొహం పట్టుకుని స్వామి దగ్గరికి వెళ్తామో తెలియనటువంటి పరిస్థితి. సరే, అసలు ఎందువలన సరే ఎన్ని కాల్స్ వింటూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా ఎలా చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి. సార్, దీని గురించి ఒక్కసారి మీరు చెప్పాలి సార్. ఎన్ని పూజలు చేసినా మాకు దేవుడు అనేవాళ్ళు లేడండి. ఇలాగే చేస్తున్నాడు మాకు. అసలు ఎన్ని కష్టాలు. దేవుడు అనేవాళ్ళు లేడని అంటే అయ్యి బాబు ఊపిరి ఎలా పీలుస్తున్నారా బాబు, దేవుడు అనేవాళ్ళు లేకపోతే అనిపిస్తుంది. ఏం చేయాలి సార్? ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటి సార్? ఇలాంటివి కలియుగంలో జరుగుతాయని పరాశర మహర్షికి ముందే తెలిసి మైత్రేయుడితో చెప్పాడు దీని గురించి ఒక విషయం. అది నేను మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటాను. మైత్రేయుడితో చెప్పారా? ఇలాంటివి జరుగుతాయని నాకు ముందే తెలుసు, కలియుగం ఇలాంటివి ఉంటాయని కూడా. అప్పటి కాలంలో జరిగిన విషయం చెప్పాడు ఆయన. అదేంటంటే ధ్వజదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ధ్వజదత్తుడు. అతనికి 15 మంది ఆడపిల్లలు, స్త్రీ సంతానము, 5 మగ సంతానం. 6 మగ సంతానం, 15 మంది స్త్రీ సంతానం, మొత్తం 21 మంది. 21 మంది సంతానం ఉంటే ఎలా ఉంటుందండి? ఇంట్లో ఆ సంసారాన్ని నడిపించాలంటే చాలా కష్టదాయకంగా, అలాగే కష్టదాయకంగా వెళ్ళేది, అలా జరుగుతూ ఉండేది. ఒకరోజు అనుకోకుండా ఇతను వీళ్ళ భార్య వంటగదిలో ఉండగా వెళ్ళాడు. ఎందుకు ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళడు, నడుస్తుంది. ఆవిడ ఏదో 2 ఆకులు వేడి చేసుకొని అదే తాగేసి అదే భోజనంగా స్వీకరిస్తుంది. అన్నం లేదు. మిగతా అందరికి పెట్టేస్తుంది, ఆవిడకి మాత్రం సరిపోవట్లేదు. అప్పుడు ఒక్కసారిగా బాధపడతాడు. అయ్యో ఏమిటిది, ఇంతమంది పిల్లలు, నేను భోజనం కూడా పెట్టలేకపోతున్నాను, ఏమిటి అసలు ఇది, ఇంత దారిద్రమా మనకుంది అని అనుకున్నాక అప్పుడు భార్య ఏం చేస్తుందంటే, సరేనండి మనం పూర్వజన్మల్లో ఎవరికో అంటే ఆవిడ బాగా చదువుకుంది కొంచెం, నేను ఎవరికో పుణ్యం అంటే నేను ఎవరికి ఫుడ్ పెట్టలేక, నాకు తెలిసి అన్నాన్ని పెట్టకపోవడం వల్ల నాకింత అధిక సంతానం ఉంటూ వాళ్ళకి పెట్టడమే తప్ప నాకు లేకుండా పరిస్థితి ఉంది. ఎందుకంటే తల్లి ఎప్పుడు కూడా తను తిని పిల్లలు పెడదామని అనుకోదు. పిల్లలు పెట్టాక మిగిలింది ఏదైనా ఉంటే తిందాం అనుకుంటుంది. కాబట్టి నేను ఏదో పాపం చేస్తుంటాను, ఇది నివృత్తి అవ్వాలంటే నువ్వు తపస్సు చేయి, ఏదైనా మంత్రం, ఏదైనా గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకొని తద్వారా ఐశ్వర్యాన్ని మనం పొందుదాము అని చెప్పినప్పుడు అతను కూడా సరే, ఎలాగో ఇంతకాలం నడిచిన 1 సంవత్సరం పాటు నువ్వు ఈ సంసార బాధ్యతను నువ్వు తీసుకొని నేను వెళ్ళి ఏదైనా ఒక మంచి గురువుని పట్టుకుంటానని చెప్పి బయలుదేరతాడు. అదేవిధంగా ఒక అరణ్యాలు, హిమ పర్వతాలకు వెళ్తాడు. అక్కడ ఒక పుష్కరుడు అనేటువంటి ఒక మహాభక్తుడు, అంటే ఇంకా అసలు ఉపాసకుడు, ఆంజనేయ స్వామి ఉపాసకుడు, ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అయ్యా నా పరిస్థితి ఎట్లా ఉంది అంటే మొత్తం చూసిన, ఈ పరిస్థితి నీకు రావడానికి నువ్వు నీ భార్య ఇద్దరు కూడా పూర్వజన్మల్లో సరే అనుకుంటే దాన ధర్మాలు ఏమీ చేయలేదు, అందుకు ఇలా వచ్చింది. సరే, ఈ దారిద్రాన్ని మొత్తం తొలగిపోవడానికి ఆంజనేయ స్వామి ఉపాసన ఉంటుంది, చేస్తే నీకు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అని చెప్తాడు. సరే అని చెప్పి అది తీసుకుంటాడు. ఇంకా గురువు గారి దగ్గర అయితే ఎందుకులే, దూరంగా వెళ్ళి చేసుకుందాం, దూరంగా వెళ్ళి చేసుకుంటూ ఉంటాడు ఆ మంత్రాన్ని. సంవత్సర కాలం కఠోరంగా చేస్తాడు. అంటే ఎంత కఠోరంగా చేస్తాడంటే అతని చుట్టూ కూడా తపస్సు చేస్తాం మనం ఎందుకులే, ఎంత నియమనిష్టలతో చేస్తున్నాడు కదా, సంవత్సరం చేసినా ఈ ఫలితం రాదు. ఫలితం రాదు, అర్థం కాదు, డౌట్ వస్తుంది. ఏమిటి పుష్కరుడు కాదు నిష్కరుడు, అది ఇది తిడతాడు. తిట్టేసి అనవసరంగా ఇది చేశాను, రాంగ్ పర్సన్ నేను రీచ్ అయ్యాను, లేకపోతే ఏమిటి ఇంత ఇదిగా చేస్తా నాకు రాకపోవడం, అది ఇది అని తిట్టేసుకుంటాడు. ఇంకా ఇంకా మీకు తెలియదు ఏముంది, ఇవాళ రేపు మనం చూస్తూనే ఉంటాం కదా, ఆ రకంగా అనుకునేసరికి గాలుడు అని ఒక అతను వస్తాడు. అతను అడవిలో ఆ జంతువుని
చంపుకొని తినడం, దారిని వెళ్ళే వాళ్ళని పట్టుకొని ఏదో వాళ్ళ దగ్గర లాక్కొని బతకడం, ఇట్లాంటి వ్యక్తి. కానీ అనుకోకుండా అతనికి కుష్టి వ్యాధి వచ్చింది. కుష్టి వ్యాధి వస్తే ఒక అతను కలిసి నీకు ఇది రావడానికి కారణం ఏంటి తెలుసా, నువ్వు చేసిన పాపాలు అని చెప్పి చెప్తాడు. పూర్వజన్మల్లో ఆల్రెడీ పాపాలు చేయడం వల్ల ఈ జన్మ ఎత్తావు, నువ్వు ఇలాంటి జన్మను ఎత్తావు, మళ్ళీ ఇక్కడ ఇంకొన్ని పాపాలు చేసినందుకు నీకు కుష్టి వ్యాధి వచ్చింది. మరి ఎలా స్వామి తగ్గించుకోవాలంటే, ఇలాగే నీకు గురువులు ఎవరైనా దొరుకుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదైనా మంత్ర సాధన తీసుకొని నువ్వు చెయ్యు అని చెప్పారు. అందుకు నేను తిరుగుతున్నా అని చెప్తాడు. ఈ యొక్క ధ్వజదత్తుడి దగ్గరికి వచ్చి, ఏది 1000 సంవత్సరాలు చేశాడు కదా ఇంతకాలం, సంవత్సరం పాటు చేశాడు కదా. వచ్చి అడిగితే, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఆ పుష్కరుడు దగ్గరికి మాత్రం వెళ్ళకు, నాకు ఇచ్చాడు, నాకు ఏ ఫలితం రాలేదు కాబట్టి నువ్వు అస్సలు వెళ్ళకు, నువ్వు ఇంకెవరినైనా చూసుకో కావాలంటే. మౌత్ పబ్లిసిటీ అని చెప్పి చెప్తాడు. సరే అనుకుని వెళ్ళా అక్కడ పుష్కరుని చూస్తే మాత్రం అలా అనిపించదు అతనికి. అతని ముఖంలో తేజస్సు ఉంటుంది, ఏదో తెలియని ఒక దైవత్వం ఉంది. ఆయన అలా చెప్పాడే కానీ చూడడానికి ఇలా కనిపించట్లేదే అని వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా ఇది పరిస్థితి, నాకు ఈ కుష్టి వ్యాధి వచ్చేసింది, ఇది అంటే, ఓకే సరే ఓ పని చెయ్యి, వెంటనే అడగగానే ఇవ్వకూడదు, దానికి వాల్యూ ఉండదు, నువ్వు అక్కడ కొన్ని రోజులు ఉండు, కూర్చో అక్కడ ఆ చెట్టు దగ్గర కూర్చో, నేను పిలుస్తాను అప్పుడు వద్దు కానంటే, ఇంకా అదే పనిగా ఆయన వెళ్ళి కూర్చోమని వెళ్ళిపోకుండా గురువు మీద నమ్మకంతో అలాగే కూర్చొని ఆయన ఎప్పుడు ఇస్తాడా నాకు మంత్రం అని చెప్పి అలా 2-3 రోజులు వేచి చూశాక అప్పుడు అర్థమైంది దీనికి, లేదు దీనికి ఇవ్వచ్చు అని. ఏం చేస్తాడంటే, ఆ యొక్క గాలుని పిలిచి, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, స్నానం చేసి వచ్చాక అప్పుడు నేను నీకు మంత్రోపదేశం చేస్తాను అవుతుంది అంటే. సరే స్వామి అని స్నానానికి వెళ్తాడు. అప్పుడు లోపలికి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాడు. ఈయనకున్న శక్తి ఎటువంటిది అంటే, ఆంజనేయ స్వామిని పిలిస్తే వస్తాడు ఆయన, వచ్చి పలికి మాట్లాడి వెళ్తాడు. అంత గొప్పవాడు ఈయన పుష్కరుడు. లోపలికి వెళ్ళి, స్వామి ఒక గాలుడని ఒక కిరాతకుడు, అంటే వాటిని చంపేసి తినేయడం, లాక్కోవడం, ఇట్లాంటి వ్యక్తికి ఏదో కొంత జ్ఞానోదయమే వచ్చి నాకు చేసుకుందాం వచ్చు, మరి ఇటువంటి వాడికి ఇవ్వచ్చా మంత్రము, నీ మంత్రం ఇవ్వచ్చా చెప్పండి స్వామి అని అడిగితే, ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై, భక్తి ప్రధానం, వాడు కిరాతకుడా బ్రాహ్మణుడా లేకపోతే వైశ్యుడా సంబంధం లేదు, అతనిలో భక్తి ఉంది, దేవుడి మీద విశ్వాసం ఉంది, ఇవ్వవచ్చు, కాబట్టి ఇటువంటి సందేహం ఏం పడకు, నువ్వు ఇచ్చేసాయి అని చెప్పి చెప్తాడు. రైట్. ఇంకా ఇతను బయటికి రాగానే ఆయన వస్తాడు. ఇతను ఎప్పుడైతే విశ్వాసంతో ఈ మాట గురువు మీద నమ్మకంతో మంత్రం తీసుకుందాను వచ్చాడు, అక్కడికే పోతుంది ఆయన రోగం మొత్తం వదిలిపోతుంది. ఇంకా మంత్రం చేయకముందే మొత్తం రోగం వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక మంత్రజలాన్ని కూడా ఆయన మీద చల్లి, నాన్న నీకు వెళ్ళిపోయింది, నా మీద ఉన్న విశ్వాసం వల్ల నీకు పోయింది, నేను ఇంకా మంత్రం ఇవ్వకముందే, కాబట్టి నువ్వేం చేస్తావంటే, అయినా సరే మంత్రం నువ్వు చేస్తూ ఉన్నాను, ఒక మంత్రం ఇచ్చి పంపిస్తాడు. ఆయన మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉంటే ఈ యొక్క ధ్వజదత్తుడు, అరే నిన్న మొన్న 3 రోజుల క్రితమే కదా నువ్వు ఇలా వెళ్ళావు, అంతా ఒళ్ళంతా మామూలుగా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఏమైంది, ఏంటి పరిస్థితి, ఇలా ఎందుకైంది ఇది అంటే, ఏం లేదంటే ఆయన దగ్గరికి వెళ్ళి కలిసానంటే, అమ్మ అంటే నీకు ఇచ్చిన మంత్రం వేరు, నాకు ఇచ్చిన మంత్రం వేరా, నాకు నేను వెళ్ళి తేల్చుకుంటాను వెళ్తాడు. అంటే ఆయన నీకు ఇచ్చిన మంత్రము ఆయనకి చెప్పిన మంత్రము ఒకటే, ఆయన ఇంకా చెయ్యకముందే నా మీద ఉన్న విశ్వాసంతో చేశాడు. నువ్వేం చేసావు, అసలు గురువును పట్టించుకోవాలి, గురువుని తలుచుకోవాలి. ఎప్పుడు కూడా మంత్రం ఇచ్చినప్పుడు ఫలానా గురువు ఇచ్చాడు, ఆ గురువు వల్ల నాకు బాగుంటుందని అసలు నువ్వు తలుచుకోలేదు, ఆ గురువుదే ఉంది అని వదిలేసావు. నువ్వు ఎంతసేపు వేరే రకమైన ఆలోచనలతోనే చేస్తూ వెళ్ళిపోయి, ఇవాళ వస్తుందా రేపు వస్తుందా, ఇవాళ చేశాను కదా, ఇవాళ ఈవినింగ్ కల్లా వచ్చేమో ఈ మంత్రమహిమ, రేపటికల్లా రావచ్చేమో, లేదు 10 రోజులు అయిపోయింది ఇంకా రావట్లేదు అంటే, ఈ సంశయంతోనే సంవత్సరం పాటు చేసావు. నేను చూడ్డానికి బయట మాత్రం నువ్వు సంవత్సరం కఠోరంగా చేసినట్టు కనిపిస్తుంది, కానీ నీ లోపల ఉన్న ఆలోచనలు అన్నీ ఎప్పుడు కూడా ఇది ఎప్పుడు ఫలిస్తుంది అనేదే కానీ భక్తి మీద లేదు ఎక్కువగా. అదిగాక గురువుని నిందిస్తూ పోయావు నువ్వు రోజు కూడా, ఈ గురువు ఇచ్చింది నిజమేనా కాదా, ఈ మంత్రం అవునా కాదా అని. ఇలా గురువుని నిందించడం వల్ల మంత్రం మీద కంటే కూడా మంత్రం మీద వచ్చే ఫలితం మీద నీ దృష్టి ఉండడం వల్ల నీకు రాలేదు. అతనికి గురువు నాకు ఇస్తాడు అనేటువంటి నమ్మకం తప్పితే ఇంకోటి ఏమీ లేదు ఆయనకి, అందుకని ఆయనకి ఫలితం వచ్చింది అని చెప్పి చెప్పడం. ఇవాళ రేపు కూడా ఫలితం రాకపోవడానికి కారణాలు ఇవే, గురువు నింద అనేది డెఫినెట్ గా 100% పనిచేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమిటంటే మెయిన్ ఇక్కడ జరుగుతుంది కూడా అదేనమ్మా. ఇప్పుడు ఒక మంత్రం చేస్తారు, మంత్రం అనేటువంటిది ఏంటంటే, ఇక్కడ నుంచి ఒక 1000 కిలోమీటర్ల దూరంలో ఒక ఆలయం ఉందనుకుందాం, ఒక క్షేత్రం ఉందనుకుందాం. ఈ 1000 కిలోమీటర్స్ ఆఫ్ జర్నీ మనం సగం వెళ్ళి ఇది లేదేమో వెనక్కి వచ్చినట్టే ఉంటుంది మంత్రం కూడా.
రోజు చేయాలిగా, రోజు చేయరు. చేస్తున్నంతసేపు సంశయం. చేస్తున్న గంట సేపట్లో లేకపోతే అరగంటలో 5 నిమిషాల మంత్రం మీద ఉంటే చాలా ఎక్కువ. మిగతా 25 నిమిషాలు వేరే ఆలోచనలన్నీ ఉంటాయి. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇంకోటేంటి, ఈ మంత్రం చేస్తున్నంతసేపు మీ పాపం దగ్ధం అవ్వడం ప్రారంభం అవుతుంది. ఇన్ని రోజులు కంప్లీట్ అయ్యి పూర్తిగా దగ్ధమైతేనే కానీ మీకు ఫలితం రాదు. అది మీ పాపం ఎంత ఉందని ఎవరు చెప్తారు? కాబట్టి చేస్తూనే ఉండాలి నమ్మకంతో నమ్మకంతో శుద్ధిగా నమ్మాలి. అయితే చెప్పండి. అందులో ఆంజనేయ స్వామి మంత్రం గురించి ఒకటి చెప్తాడు. ఓం హరి మర్కట మర్కటాయ స్వాహ. ఇది గనక ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎంత దారిద్ర్యంలో ఉన్నా సరే బయటకు వస్తారని. అప్పుడు ఈ ధ్వజదత్తుడు మరలా వెళ్ళినప్పుడు ఈ మాటలను విన్నాక మళ్ళీ అతను నమ్మకంతో చేస్తాడు. చేసినప్పుడు ఇతను ఇంటికి వెళ్ళేసరికి అతను పూరి గుడిసెలాగా ఉన్నది కాస్త బంగారు మందిరంలా తయారవుతున్నారు. ఇంట్లో అంతా అద్భుతంగా వాళ్ళకి దారిద్ర్యం పోవడం జరుగుతుంది. అంటే అదే ధ్వజదత్తుడు అంతకుముందు చేశాడు, దాని తర్వాత చేశాడు. అదే ధ్వజదత్తుడు ముందు గాలుడు వెళ్ళి 3 రోజుల్లోనే ఆయన ఫలితాన్ని పొందాడు అనేటువంటిది ఆ యొక్క పరాశర సంహితలో. అద్భుతం, చాలా అద్భుతంగా చెప్పారు సార్. అర్థమయ్యేటట్టు డెఫినెట్ గా నమ్మకాన్ని మనమే పెంపొందించుకోవాలి. అపనమ్మకం, పైగా ఈ గురువుని నింద చేయటం ఒకటి, ఈ గురువు మంచివారు, ఆ గురువు మంచివారు కాదు, ఇవి కూడా చాలా డిస్కషన్స్ వచ్చింది మనకి. అద్భుతంగా చెప్పారు సార్. ఆ మంత్రం కూడా ఎలాంటి దారిద్ర్యం ఉన్నా పోతుంది అని చెప్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఇది ఈ వృత్తాంతం వినడం వల్ల ఎవరికైతే ఫలితం రావట్లేదో ఫలితం వస్తుంది. బ్యూటిఫుల్, అలా రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.